గోవిందా గోవిందా. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మన ఛానల్లో ఇది సెకండ్ వ్లాగ్ తిరుపతి గురించి. లాస్ట్ టైం వెళ్ళింది 300లో. ఇప్పుడు మనము సర్వదర్శనం ఎలా ఉంటుందో అని పోయి మీకు చూపించబోతున్నాము. మాకు ఆల్మోస్ట్ 20 అవర్స్ పట్టింది. హెవీ క్రౌడ్ ఉండే. మా దర్శనం ఎలా జరిగిందని చెప్పి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి గాయ్స్. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బట్ టోకన్ కి ఒక 2-3 అవర్స్ ఉండాలేమో, చాలా టైం పట్టేటట్టు. ఇంకా బాగుంది. ఫ్రీ దర్శనం లైన్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం అయితే 40 to 10 అవుతుంది. మాకు టోకన్ రావడానికి 1 అవుతుంది. రీఎంట్రీ తీసుకొని టోకన్ వేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి రీఎంట్రీలో లోపలికి వెళ్ళిపోతాం. మాకు టైం లేదు. గోవిందా గోవిందా. మేమైతే ఇప్పుడు టూ లైన్కి వెళ్ళిపోతున్నాం. స్నానాలు అయితే చేసుకోలే. టోకన్ తీసుకున్నాక ఫ్రెష్ అప్ అయిపోయి రీఎంట్రీ ద్వారా లోపలికి వస్తాము. మ్యాక్స్ 12 అవర్స్ పట్టవచ్చు అనుకుంటున్నా. 28 అవర్స్ ఉంది కానీ ఆడ స్వామి మమ్మల్ని జల్దీనే దర్శనం ఇచ్చి బయటకు పంపించేస్తాడు. ఎందుకంటే రేపు మధ్యాహ్నం మాకు ట్రైన్ ఉంది. గోవిందా 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 గోవిందా. ఇగో అవి వైకుంఠ కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్. మనం ఇప్పుడు అందులోకే పోవాలి. ఆ టెంపుల్ ఉంది కదా, అదే అదే గుడి, మెయిన్ టెంపుల్ అదే. ఆ గోల్డ్ ఆడ గోల్డ్ గోపురాలు ఉన్నాయి కదా, ఇవన్నీ దీని వెనకలు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్ గోల్డ్ చూడు, అది ఆయనకి వెళ్ళి వెంగమ్మ ఆడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్. దర్శనం 28 అవర్స్. 28 అవర్స్. ఆ లైన్ లో పోవాలి, ఇట్లా పోవాలా మనం. ఆడ పోతున్నారు మినిమం 5 kilometers అన్న పోవాలి. డౌన్ అయిపోయింది. బాయ్ డౌన్ हो गया. 24 hours. ఈ బాయ్ కూడా అవుట్. మెడ్డు ఈ సామి మెడ్డు బుక్ చేయాలి. బాయ్ బాయ్ కాన్ సే यूपी बिहार से बिहार से है. మస్తు చేసుకున్నారా మనోడు. ఎలక్ట్రోలైట్ కలుపుతున్నాడు. మేమంతా డిహైడ్రేట్ అయినా. ఎలక్ట్రికల్. థ్యాంక్ యూ. ట్రిపుల్ ఈ స్టూడెంట్. ఎలక్ట్రానిక్స్ మీద పరిశోధన చేయాలి కానీ ఎలక్ట్రోలైట్స్ పెట్టి ఎలక్ట్రోలైట్స్ కలుపుతున్నాడు మాకు. అరే ఇంకోటి పోయిరా మళ్ళీ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్స్, ఎలక్ట్రానిక్స్, వాటి మీద పరిశోధన చేయాలి కానీ ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్ వీటిలాంటి టాలెంటెడ్ స్టూడెంట్ తీసుకోలేరు గాయస్. సైంటిస్టులు అంతా వీళ్ళు దూరం చేసుకున్నారు. అందుకే ఎలక్ట్రోలైట్ కలిపి ఇప్పుడు మాకు వస్తాం. కొద్దిగా ఏదో పంపినప్పుడు కానీ ఎక్కువ అంటే ఎనర్జీ ఎక్కువ నరాలు ఇట్లా కదులుతుంటే వచ్చిన అప్పుడు నాకు అది ఇది షెడ్ ఇట్లా నైట్ వండుకోలే కదరా, అందుకేనేమో. చెప్పరా వినయ్, ఎందుకురా ఊగుతున్నావు? వినయ్ ఎందుకురా ఊగుతున్నావు?
Because I follow movement of inertia. వన్ అవర్ ఫ్రెండ్స్ 1 అవర్ 1 అవర్ కూర్చోను. 1 అవర్ నేను పండుకున్నా గోవిందా గోవిందా అయిపోయింది. 1 అవర్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోవాలా మళ్ళా. ఇప్పుడు ఎక్కడ ఆపుతాడు. అయిపోయింది, స్టాప్ అయిపోయింది. పోయిందా పోతుందా ఆగింది. కూర్చోరి ప్లేస్ పట్టుకోరంతా. లైన్ ఆగింది, కూర్చోవాలి. ఆగిందిరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ హర్ష క్యాప్చర్స్. అందరు నా ఛానల్ లో చూడర్రి, ఫన్ ఉంటది. హర్ష క్యాప్చర్స్ సరే. కూసాబే కూసారా. మళ్ళీ ఎన్నికొస్తే మనం మీద పడతారా? ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఏంటి? ఆడ రాణి గారికి పోయిందా? కాదు, ఇట్లా దూరొచ్చి అంటున్నా. మనం రానియాలిగా. మళ్ళా పోయిందా? గంట సుందరం మళ్ళా 16 అవర్స్ 18 అవర్స్ వచ్చింది. మేము 1 అవర్ వెయిట్ చేసినాం. ఇంతకుముందు 24 ఉండే, ఇప్పుడు 18 అయింది. కూర్చుంటారు లైన్ గా వస్తుంది. లేచినట్టు కూడా ఇక్కడ రెడీగా ఉన్నది. అన్నా బద్రే ఇట్లా సరిపోయిందా? సరిపోలేదా? అడుకుంటే పోయి ఇక్కడనే అక్కడ బిస్తరు వేస్తాం, మేమందరం వెళ్ళిపోతాం. బాలుడికి తీవ్ర గాయాలు అవుతారు ఏమనుకుంటే. బాగుందా? ఆ చిక్కి కంటే ఈ చిక్కే బాగుంది కదా. ఇట్లా బెల్లం మంచిగా ఉంది, దాంట్లో పాకం ఉంది మొత్తం షుగర్. ఏదైనా మంచిగా ఉంది బెల్లం. అంత ఒకటే కదరా. అరే జాగిరి అది నువ్వు తెచ్చేది మొత్తం షుగర్. 3 times ఆగినాము. 1 అవర్ ఆగినాము. ఏడా సీట్ దొరకలే. ఇప్పుడు దొరికింది మాకు. కూర్చోడానికి కాళ్ళు అయితే ఫుల్ లాగేస్తున్నాయి. ఆల్మోస్ట్ లైన్లోకి వచ్చి 5 hours అవుతుంది కదా. 5 hours అవుతుంది. అసలు కంపార్ట్మెంట్ కోలే, వెయిటింగ్ హాల్ కూడా పోలే. లెట్స్ సీ, భగవంతుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. సిమిలాబాద్ బాగుంది. స్వామివారి ప్రసాదానికి పేరు పెట్టలేం రాయడా కదా. బిస్మిల్లాబాద్ బాగుంది. మంచిగా తిని హరామైనా 45 minutes అయింది ఇప్పుడు ఆపేసి. ఇంకెంతసేపు అవుతుందో తెలియదు. ఈరోజు ఎస్ఎస్డి టోకన్స్ క్యాన్సిల్ అవడం వల్ల పబ్లిక్ అంతా ఇక్కడ వచ్చేసారు. చా ఇంకెంతసేపు అవుతుందో. మార్నింగ్ 9:30కి వచ్చినాం. ఆల్మోస్ట్ టైం 3 అవుతుంది. ఇంకా అదేది టోకెన్ కూడా తీసుకోవాలి. రీఎంట్రీ అవుదామన్నా కూడా. చా సరదాగా వచ్చినాం. మా సరదా తిరిగిపోతుంది ఇక్కడ. తిరిగేసి వచ్చినాం. ఇటు నుంచి వచ్చినాం, చుట్టూ తిప్పి ఇడికి తీసుకొచ్చిడు. అది ఆ లైన్ లో వచ్చి టిపి ఈ లైన్ లో పోతున్నాం. అటు నుంచి వచ్చినాం, మళ్ళీ అటే వెళ్తున్నాం.
ఇట్లా చుట్టూ తిరిగి వచ్చినాం. 5 కిలోమీటర్స్ తిప్పిండు. ఇప్పుడైతే మమ్మల్ని వెయిటింగ్ హాల్ 3లో ఉన్నాము. జనాలు ఇంతమంది ఉన్నారు. అక్కడ పాలిస్తారు పోదామంటే ఇంకా కంపార్ట్మెంట్స్ కొనికి 2 hours పడుతుంది. ఇయ్యగా ఉన్నాయి. చాలా డేస్ అయింది తిరుమలలో పాలు తాగి. ఇయ్యగా ఉన్నాయి కదా, చాలా డేస్ అయింది. మేము 4 o'clock వచ్చినాం. ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఇప్పుడు ఒకటి వెయిటింగ్ హాల్ ఇచ్చారు, నెంబర్ 10. మన నెంబర్ 3 హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా మాకు. నెక్స్ట్ దర్శనం ఈరోజు అయిపోవాలని కోరుకుంటున్నాం. చాలా మంది పబ్లిక్ ఉన్నారు. SSD టోకన్స్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఓకే 12 వరకు బయటకు వస్తాం అనుకుంటున్నాం. మా వాళ్ళు 5 ఉన్నారు, వాళ్ళని ఇంకా ఇడిచిపెట్టలే. మేము 3 అంటే వాళ్ళకన్నా తర్వాత ఉంటారు మాకు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకోటి ఉంటుంది, టోకన్ తీసుకోవాలా. మాకు టైమింగ్ బట్టి మేము రీఎంట్రీ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తాము. వాళ్ళు వెళ్ళిపోతే డైరెక్ట్ వెళ్ళిపోతాము. లగేజ్ అంతా అక్కడనే డిపాజిట్ చేసి ఇంకా గాయస్ దర్శనం తర్వాత కలుద్దాం. ఒకవేళ డైరెక్ట్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే ఎలా వరకు దర్శనానికి పబ్లిక్. ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేసిరు. మాది కూడా మా ఫ్రెండ్స్ వచ్చి మా కోసం ఆగిరు. వాళ్ళు 5 ఉండే, మేము 3లో ఉండే వెయిటింగ్ హాల్. ఇంకా ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ టోకెన్ తీసుకోవడానికి వెళ్ళిపోయినాము. మాకు నెక్స్ట్ డే మధ్యాహ్నం ఇచ్చిండు 1 o'clock. రీఎంట్రీ మళ్ళీ టైంకి ఎందుకని చెప్పి మేము డైరెక్ట్ వెళ్ళిపోయినాము. దర్శనం అయితే 12 వరకు అనుకున్నాం కానీ కాలేదు. ఎర్లీ మార్నింగ్ తోమాల సేవ అవుతున్నప్పుడు దర్శనమే ఉండే. చాలా అద్భుతమైన దర్శనం ఇచ్చిన స్వామి. వెయిట్ చేసినందుకు 100% పడుతున్నాడు. మా దర్శనం అయితే ఇందాకనే పూర్తి చేసుకున్నాం. 19 hours కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేసిన తర్వాత స్వామివారు మార్నింగ్ 4 గంటలకి సుప్రభాత సేవ జరుగుతున్నట్టుగా దర్శనాన్ని ఇచ్చాడు. చాలా బాగుండే స్వామిని. ఫస్ట్ టైం చూసిన ఆ ఎర్లీ మార్నింగ్ దర్శనాన్ని. ఉత్త కిరీటం మాత్రమే ఉండే, స్వామివారి మీద ఎలాంటి ఆభరణాలు లేకుండే. చాలా బాగుండే. గుడిలో 1 hour ఉన్నాము. 19 hours నిరీక్షణకు తను మాకు చాలా చక్కనైన దర్శనాన్ని ఇచ్చాడు. ఆ స్వామిని చూడడానికి మనం ఎంతో ఇబ్బంది ఉన్నా సరే ఆ ఇబ్బందికి డైరెక్ట్ మేము వెళ్ళిపోదాం అనుకున్నాం, ఈ దర్శనం వద్ద ఏమొద్దని. కానీ ఓపికతో ఉన్నాం. స్వామి ఎలాగో అలాగా దర్శనం అయితే ఇస్తాడు అనుకున్నా, ఇంత మంచిగా ఇస్తాడని అస్సలు అనుకోలేదు. ఓం నమో వెంకటేశ. లేదు ఫ్రెండ్స్, తీసుకోలేదు. తీసుకున్నా 80 rupees అంట. ఏంది కడియం నేనేం చేయదు, కడియాలు నెత్తిన వాళ్ళ పడుతుందా? నువ్వు నాకు బొమ్మలు ఇప్పిరా రాజా, నాకు కారు ఇప్పిరా. గాజులు తీసుకుంటారా? చూద్దాంపా. గాజులు తీసుకు. అరే మీ చెల్లెలకి రావు, నిజంగా చెప్తున్నా. నువ్వు గాజులు వేసుకుంటావా రాజు? అంటే మీ అక్క అంటే విశ్వక. అరే విశ్వకి నీ గాజులు తీసుకుంటా అంటున్నాడు. బొమ్మలు ఇప్పిరా. What do you want, Sunny? బొమ్మలు రా. Exactly. Be specific. అక్కడ ఉంటుందా? అజ్జానికి గాజులు కావాలంట. కాదు గాజులు ఎవరికో అడుగు. అంటున్నాడు. మాకేమనంటే విశ్వక్ అంటున్నాడు. Cringe. బ్యాంగిల్స్ కాదు, కడియాలా? కడియాలు మళ్ళీ బ్యాంగిల్ షాప్ వచ్చి కడియామంటావు రే? బ్యాన్ చేసిరంట ఫ్రెండ్స్. 1 month అయిందంట బ్యాన్ చేసిరంట. ఈ లాస్ట్ వినే మళ్ళీ అక్కడ ఉన్నాయి చూడరా బ్యాంగిల్స్. పట్టి లేకుండా చూడండి రా కడియాలు.
ఇట్లాంటివి ఉండాలి స్టీల్ గా బాగుంటాయి. బాగుంటాయి అవి. అరే సైజ్ అరే అది గోల్డా? బాగుంటుందా రైతు? ఇది గోల్డా రా రవినే? ఇది గోల్డా? తెలిసినారా? పెద్ద ఉంది, బాగుందా? పెద్ద ఉంది, బాగుంది. పెద్దగా ఉందా? పేదగుంటే మన చిన్న సైజ్ చేయించాము. మంచిగా ఉందా? ఇక్కడ జరుగు. ఓకే, మామూలు కడియాలు తీసుకుంటున్నారు. మా జయ స్ట్రక్ అయిపోయింది చూడండి ఎట్లుంది. ఓకే స్వామి, వెళ్ళేసి వస్తాము. ఆడ షెడ్లు కనిపిస్తున్నాయి, అక్కడ నుంచి వచ్చి మేము సర్వదర్శనానికి. ఈ వ్లాగ్ చూస్తున్న అందరు ప్రేక్షకులు అందరూ బాగుండాలి. స్వామి వారి ఆశీస్సులు ఇళ్ళ అందరిపై ఉండాలి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. అనే కట్ చేసినాం.